ప్రైవేట్ స్కూళ్ల తీరును నిరసిస్తూ సికింద్రాబాద్ తుకారాం గేట్ దగ్గర భారీ ర్యాలీ నిర్వహించారు తల్లిదండ్రులు. అధిక ఫీజులను వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఇందిరా పార్క్ లో జరిగే ధర్నాను అందరూ విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధిక ఫీజులపై యాక్ట్ చేయాలని హితవు పలికారు పేరెంట్స్. తూర్పుగోదావరి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి వరుస చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. పిఠాపురం దత్తనగర్ కి చెందిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు తలుపు బద్దలు కొట్టి 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లారు. తూర్పుగోదావరి జిల్లాలో భవన నిర్మాణ పనుల్లో విషాదం నెలకొంది. పిఠాపురం స్టూవర్ట్పేటలో ఓ భవనంపై సెంట్రింగ్ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ గురై ఒకరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సెంట్రింగ్ పనుల నిమిత్తం ఇనుప ఊచలు బిగుస్తుండగా విద్యుత్ ఘాతంతో సామిదేవ్ నాగు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పిఠాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేట నిషేధం సమయంలో ప్రభుత్వం అందిస్తామన్న సాయం అందటం లేదంటూ మత్స్యకారులు విశాఖ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మరికొన్ని రోజుల్లో వేట ప్రారంభమవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం సరికాదన్నారు. తక్షణమే ప్యాకేజీని అందించాలని డిమాండ్ చేశారు జాలర్లు. ఒకటి రెండు కాదు 60 పాముల్ని చంపారు. ఇంకా ఎన్నున్నాయో తెలీదు. అవి మామూలు పాములు కాదు, అత్యంత విషపూరితమైన రక్తపింజర్లు. ఈ భయానక ఘటన వరంగల్లో జరిగింది. జిల్లాలోని సీతారాంపురం గ్రామంలోని ఓర్పు లచ్చులు ఇంట్లో నుంచి 100ల కొద్ది పాములు వస్తున్నాయి. చంపే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 60 పాములు చంపారు. తల్లిపాము కోసం గుండెల్ని అరచేతిలో పెట్టుకుని వేట సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో సివిల్స్ లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు తెలుగు వాళ్లు. మరోవైపు తమ ప్రతిభా పాఠవాలతో సివిల్ సర్వెంట్స్ గా శిక్షణ పొందబోతున్న వాళ్లకు సీనియర్ల నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తోంది. అలాగే విధుల్లో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాన్ని సైతం చెబుతున్నారు సీనియర్లు. ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గెట్ టుగెదర్ జరిగింది. సివిల్స్ లో సత్తా చాటడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మొక్కవోని దీక్షతో ప్రయత్నిస్తే తప్ప నెగ్గుకు రావడం కష్టం. సివిల్స్ లో ర్యాంక్ సాధిస్తే చాలు, ఆ తరువాత శిక్షణ పూర్తి చేసి ఉన్నత స్థాయి పదవుల్ని చేపట్టడమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సివిల్స్ ఎగ్జామ్ లో విజయం సాధించడం కంటే తరువాత సివిల్ సర్వెంట్స్ గా రాణించడం ఎన్నో రెట్లు కష్టమైన పనే. అనేక రకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ప్రజలకి మెరుగైన సేవలను అందించాల్సి ఉంటుంది. ఓ రకంగా 24 గంటలు ప్రజాసేవకి అంకితం కావాల్సిందే. ఈ క్రమంలో సివిల్ సర్వెంట్స్ గా ఎంపికైన తెలుగు వాళ్లు విధుల్లో సైతం రాణించేందుకు ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా జూనియర్లు, సీనియర్లని ఒకచోటకి చేర్చింది. ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ ఐటీసీఎస్ఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గెట్ టుగెదర్ జరిగింది. ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు వాళ్లతో పాటు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న సీనియర్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సివిల్స్ లో తెలుగువారు మెరుగైన ఫలితాలు సాధించాలనేదే తమ ప్రధాన ఉద్దేశ్యం అంటున్నారు ఐటీసీఎస్ఏ ప్రతినిధులు. ఇంటర్వ్యూ వరకు వచ్చి ఆగిపోయిన తెలుగు వాళ్ళని మరింత ప్రోత్సహించి తరువాత ప్రయత్నంలో వాళ్లు విజయాలు సాధించేందుకు తన వంతు కృషి చేస్తోంది ఈ సంస్థ. బోత్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ కూడా మోర్ పెంచేదానికి, కొంతమంది ఎవరైతే మిస్ అవుట్ అయి ఉంటారో, ఇంటర్వ్యూ క్వాలిఫై అయి ఉంటారు, తర్వాత వచ్చేసి నెక్స్ట్ వాళ్ళకి ఆ మోటివేషన్ కలిగించాలనేది మెయిన్ ఉద్దేశం. మనకి అరౌండ్ 70 మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యారు ఈ ఇయర్. సో వీఆర్ వర్కింగ్ అనమాట. అంటే 6-7 years బ్యాక్ నేను చూసుకున్నట్టయితే 25-30 సెలక్షన్స్ కంటే ఎక్కువ చేయగలరు. సో డౌన్ ది లైన్ 5 yearsలో ఇట్ హాస్ ఇంక్రీజ్ టు 70 members. సో ఎంతమంది ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్లయితే దేశ అభివృద్ధిలో కానీ, లేకపోతే మేము ఈ యాజ్ యూత్ వీ హ్యావ్ అవర్ ఓన్ గోల్స్ టు సీ దిస్ నేషన్ యాజ్ ఎ డెవలప్డ్ నేషన్. తాజాగా 14వ ర్యాంకుతో
తెలుగు వాళ్లలోనే టాపర్ గా నిలిచిన చేకూరి కీర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి అటెంప్ట్ లోనే 442 ర్యాంక్ సాధించిన కీర్తి మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం విశేషం. 2 years ago నేను IRS కస్టమ్స్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను అన్నమాట. అండ్ ఐ మెట్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ హియర్ అండ్ అగైన్ ఐఎమ్ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ ర్యాంక్? 14th ర్యాంక్. నేను 14th ర్యాంక్ వచ్చిందండి సార్ థర్డ్ అటెంప్ట్ లో ఆంధ్ర క్యాడరస్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో విజయం సాధించడం ఆషామాషి వ్యవహారం కాదంటున్నారు టాపర్స్. అయితే పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పక విజయం సాధించొచ్చనేది వాళ్ళ అభిప్రాయం. Everybody who's preparing for this exam, that this exam is very tough, so you have to be very patient with it. You have to be very, very sincere. You have to be very hardworking, very focused. Don't give up, don't lose hope, because every third day you will feel it's so tough, but still just continue doing it and you shall see the results. సమర్థవంతంగా పనిచేయడంతో పాటు విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లని ఎలా అధిగమించాలో వివరించారు కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా వ్యవహరించిన సాధు నరసింహారెడ్డి. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన కాబోయే యువ సివిల్స్ అధికారుల్ని ఒకచోటకి చేర్చి వాళ్ళకి కెరీర్ లో రాణించే విధంగా అవగాహన కల్పించారు సీనియర్లు.